జలగ చూసారా ఎంతున్నదో! అసలు నేను ఈ ట్రిప్‌లో మా హస్బెండ్‌తో కలిసి తిరగడానికొచ్చానో, లేకపోతే వాళ్ళని చేస్ చేయడానికొచ్చానో నాకైతే అర్థం కాలేదు. చేస్ చేయడంలో ఎన్ని జలగలను తొక్కేసానో నాకైతే తెలీదు. ఇక్కడ చూసి ఫ్లవర్స్ కొనమన్నాను. మా హస్బెండ్ ఏమో "నువ్వు నా చెవిలో పెట్టినవి ఇంకా బావుంటాయి. వాటిల్లో సెలెక్ట్ చేసుకో" అని చెప్పారు. ఇవే ఫ్రూట్స్ అని చాట్‌జీపీటీకి అడిగే లోపల తనైతే నన్నొదిలేసి 1 కిలోమీటర్ దూరమైతే ఎళ్ళిపోయారు. ఆ! ఇంకా ఇవైతే మనకు తెలిసినవే చెర్రీస్ అయితే చాలా బావుంటాయి ఇక్కడ. అదేంటో అర్థం కాదు గానీ కొనుక్కొని తినే వాటికన్నా ఇలా చెట్ల మీద లాక్కొని తింటే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. మీకు అలానే అనిపిస్తదో లేదో కామెంట్స్‌లో షేర్ చేయండి. వీటిల్లో మంచివి ఏరుకొని తినడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పుకోవాలి. చెర్రీస్ ఎప్పుడు డార్క్ రెడ్ కలర్‌లో ఉండాలన్నమాట. మెరూన్ కలర్‌లో ఉండాలి. అప్పుడే అవి స్వీట్‌గా ఉంటాయి. లాస్ట్ వీడియోలో స్ట్రాలర్ గురించి చెప్పినప్పుడు చాలా క్వెరీస్ అయితే వచ్చాయి. దాంట్లో ఒకటేంటంటే మీరు ఫ్లైట్‌లో తీసుకెళ్తే అది ఎక్స్‌ట్రా వెయిట్ కింద కన్సిడర్ చేస్తారా అనేసి. ఈ స్ట్రాలర్ గాని ఫోల్డబుల్ అయితే అది అయితే ఎక్స్‌ట్రా వెయిట్ కింద అయితే అసలు కన్సిడర్ చేయరనమాట. మనం ఫ్లైట్ ఎక్కే ముందు అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే ఒక ట్యాగ్ ఏసి మనకైతే ఒక కార్డ్ ఇస్తారు. మళ్ళీ ఫ్లైట్ దిగినప్పుడు ఆ కార్డ్ అయితే చూపిస్తే మన స్ట్రాలర్ మనకి ఇచ్చేస్తారనమాట. ఇంకా వీడియో ల్యాగ్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మేము క్యాజిల్‌కి ఎలా వెళ్ళాము అనేసి పెడతాను. అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.